సో గైస్ మీలో ఎంతమంది ఏపీ పాల్సెట్ 2024కి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో అన్న నాకైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అసలు కాలేజ్ అయితే రాలేదు. సో సెకండ్ కౌన్సిలింగ్ అనేది సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి, ఒకవేళ సో నేను సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత నాకు సీట్ వస్తే సో సిలబస్ మొత్తం చెప్పేస్తారా ఫస్ట్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అని అయితే అడుగుతున్నారు. సో గైస్ దీనికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న అప్డేట్ రావడం జరిగిందనమాట. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. సో మీకు కూడా తెలుసు కదా, నేను ఒకప్పుడు డిప్లొమా చేసి వచ్చినోడిని. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి మామ, ముందే చెప్తున్నా. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్లో అయితే ఉన్నారు. సో నాకైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ అయితే రాలేదు. సో నాకు సెకండ్ కౌన్సిలింగ్లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నా అన్న. సో నేను సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి వెళ్ళిన తర్వాత నా సిలబస్ మొత్తం చెప్పేసి ఉంటారని అయితే అడుగుతున్నారు. సో గైస్ అందులో మీరు అయితే ఏమాత్రం టెన్షన్ పెట్టుకోకండి. సో మనకు సో క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి కానీ సిలబస్ అనేది అప్పుడే చెప్పరు, ముందే చెప్తున్నా. సో ఇకపోతే సెకండ్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే మనకు క్లియర్గా అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. సో జూలై ఫస్ట్ వీక్లో అయితే మనకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది సో స్టార్ట్ కాబోతుంది. సో వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు సో జూలై ఫస్ట్ వీక్లో అయితే అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో మీరైతే రెడీగా అయితే ఉండండి గైస్.